ఈరోజు మురళీ డేటు 11 జూన్ 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఇప్పుడు మీరు సంపూర్ణం అవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి. అందువలన మీరిప్పుడు సంపూర్ణంగా అవ్వాలి అని బాబా అంటున్నారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, సంపూర్ణ పావనముగా అయ్యేందుకు యుక్తి ఏమిటి? సమాధానము, సంపూర్ణ పావనముగా అవ్వాలి అంటే పూర్తి బేకారులుగా అవ్వండి. దేహ సహితము దేహ సర్వ సంబంధాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనముగా అయిపోతారు. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవ్వనున్నది. కావున ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటన్నింటినీ మరచి బికారులుగా అవ్వండి. ఇటువంటి బికారులే రాకుమారులుగా అవుతారు అని తండ్రి అంటున్నారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలు ప్రారంభంలో ఆత్మలంతా పవిత్రంగా ఉంటారని మీకు బాగా తెలుసు. మనమే పావనంగా ఉండేవాళ్ళము. పతితము, పావనము ఈ రెండు పదాలు కూడా ఆత్మకే కదా చెందుతాయి, శరీరాలకు కాదు. ఆత్మ పావనముగా ఉంటే సుఖం ఉంటుంది. పావనముగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతాము అని బుద్ధికి తోస్తుంది. దీని కొరకే పురుషార్థం చేస్తారు. 5000 సంవత్సరాల క్రితము పావన ప్రపంచం ఉండేది. అందులో అర్ధకల్పం మీరు పావనంగా ఉండేవారు. అయితే అర్ధకల్పం మిగిలి ఉంటుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. పతితము, పావనము, సుఖము, దుఃఖము, రాత్రి పగలు రెండు సగం సగం ఉంటాయని మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే మంచి తెలివి కలవారిగా ఉంటారు. వారే వీటిని బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పావనంగా ఉండేవారు. నూతన ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉండేవారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. మనము మొట్టమొదట చాలా పావనంగా ఉండేవాళ్ళము. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవాళ్ళము. ఆ తర్వాత నెంబర్ వారీగా మానవ సృష్టి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నది ఎవరు? తండ్రి కదా. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తున్నారు. దీనిని సంగమ యుగము అని అంటారు. దీనినే కుంభమేళ అని కూడా అంటారు. మానవులు ఈ సంగమ యుగాన్ని మర్చిపోయారు. 4 యుగాలు ఉంటాయని, 5వది చిన్న లీపు సంగమ యుగమని, దీని ఆయువు చిన్నది అని బాబా అర్థం చేయించారు. నేను ఇతని చాలా జన్మల చివరి అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తాను అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలకు దీనిపైన చాలా గమనం ఉంటుంది కదా. తండ్రి ఇతని శరీరంలో ప్రవేశించారు. ఈ బ్రహ్మ యొక్క జీవిత చరిత్రను కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతాను అని తండ్రి అంటున్నారు. ఆత్మ మరియు శరీరము రెండు కలిసి కదా పాత్ర చేస్తాయి. దీనిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ అని అంటారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే దేవీ దేవతలు ఉంటారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలైన మనమే ఎవరైతే సత్యయుగంలో పావనంగా ఉండేవారమో మళ్ళీ 84 జన్మల తర్వాత పతితంగా అయ్యామని స్వయాన్ని గురించి కూడా తెలుసుకున్నారు. పతితుల నుండి పావనముగా, పావనము నుండి పతితముగా ఈ చక్రం అయితే తిరుగుతూనే ఉంటుంది. స్మృతి కూడా పతిత పావనుడైన ఆ తండ్రినే చేస్తారు. కావున ప్రతి 5000 సంవత్సరాల తరువాత ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు. స్వర్గ స్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే. వారే తప్పకుండా పురాతన ప్రపంచాన్ని నూతనముగా తయారు చేస్తారు. మళ్ళీ కొత్త ప్రపంచాన్ని పాతదిగా ఎవరు చేస్తారు?
రావణుడు కదా. ఎందుకంటే రావణుడే దేహాభిమానులుగా చేస్తాడు, శత్రువును కాలుస్తారు. కానీ మిత్రుణ్ణి ఎవ్వరూ తగలబెట్టరు. అందరికీ మిత్రుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకు సద్గతినిస్తారు, వారినే అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే వారే కదా అందరికీ సుఖమును ఇస్తారు. కనుక దుఃఖం ఇచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉంటారు. దుఃఖం ఇచ్చేది పంచవికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం రామరాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. స్వస్తిక్ గుర్తు వేస్తారు కదా. ఇందులో 4 సమాన భాగాలు ఉంటాయని దీని అర్థాన్ని కూడా బాబా మనకు అర్థం చేయించారు. కొంచెము కూడా హెచ్చు తగ్గులు ఉండవు. ఈ డ్రామా చాలా ఖచ్చితమైనది. కొంతమంది ఈ డ్రామా చాలా దుఃఖకరమైనది అని, దీని నుండి తొలగిపోవాలి అని అనుకుంటారు. దీనికి బదులు జ్యోతి జ్యోతిలో లీనం అవ్వాలి, లేక బ్రహ్మలో లీనమైపోవాలి అని అనుకుంటారు. కానీ అలా ఎప్పటికీ జరగదు. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో విభిన్న ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సన్యాసులు శరీరాన్ని వదిలితే స్వర్గానికి లేక వైకుంఠానికి వెళ్ళారని అనరు. ప్రవృత్తి మార్గంలోని వారైతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఆత్మలకు స్వర్గం గుర్తుంది కదా. బాబా అంటున్నారు, పిల్లలైన మీకు అయితే అందరికంటే బాగా గుర్తుంటుంది. పిల్లలైన మీకు రెండింటి చరిత్ర, భూగోళం గురించి పూర్తిగా తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. తండ్రి కూర్చుని పిల్లలకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. ఇది మానవ సృష్టి వృక్షము. వృక్షానికి బీజం అయితే తప్పకుండా ఉండాలి. పావన ప్రపంచం పతితంగా ఎలా అవుతుందో, దానిని నేను వచ్చి పావనముగా ఎలా చేస్తానో, ఈ విషయాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గమని అంటారు. స్వర్గం గడిచిపోయింది, అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. అందుకే ప్రపంచ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది అని అంటారు. అనగా ఈ ప్రపంచమే పాత నుండి కొత్తదిగా, కొత్తది నుండి మళ్ళీ పాతదిగా అవుతుంది. రిపీట్ అంటేనే డ్రామా అని అర్థము. డ్రామా అనే పదం చాలా బాగా శోభిస్తుంది కదా. చక్రము ఉన్నది ఉన్నట్లుగా తిరుగుతూనే ఉంటుంది. నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు. ఎవరైనా జబ్బు పడితే సెలవు తీసుకుంటారు. మనము పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారము అని, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము అని ఇది పిల్లల బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి పతితము నుండి పావనముగా అయ్యే యుక్తులు తెలియజేస్తున్నారు. ఇవే యుక్తులు 5000 సంవత్సరాల క్రితం కూడా తెలియజేశారు. వారు అంటున్నారు, పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి మొట్టమొదట మనల్ని ఆత్మాభిమానులుగా తయారు చేశారు. మొట్టమొదటి పాఠము, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. నేను ఇంతగా స్మృతి చేయించినా కూడా మళ్ళీ మీరు మర్చిపోతూ ఉంటారు. డ్రామా అంతము వచ్చినంత వరకు మీరు మర్చిపోతూనే ఉంటారు. చివరిలో వినాశన సమయం వచ్చినప్పుడు మీ చదువు పూర్తి అయిపోతుంది. అప్పుడు మీరు శరీరాలను వదిలేస్తారు. ఉదాహరణకి సర్పము కూడా తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా. మీరు కూర్చున్నా, నడుస్తూ, తిరుగుతూ ఉన్న ఆత్మాభిమానులుగా అయి ఉండండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇంతకుముందు మీకు దేహాభిమానం ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆత్మాభిమానులుగా తయారవ్వండి అని తండ్రి అంటున్నారు. దేహాభిమానం వలన మిమ్మల్ని 5 వికారాలు పట్టుకుంటాయి. ఆత్మాభిమానులుగా ఉన్నట్లయితే అసలు ఏ వికారం కూడా మిమ్మల్ని పట్టుకోదు. ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ప్రేమ ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది. దీనినే కళ్యాణకారి సంగమ యుగము అని అంటారు. ఈ సమయంలోనే తండ్రి మరియు పిల్లలు కలుస్తారు. ఆత్మలైన మీరు శరీరంలో ఉన్నారు.
తండ్రి కూడా శరీరంలో వచ్చి మీరందరూ ఆత్మలు అనే నిశ్చయం కలిగిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ తిరిగి తీసుకుని వెళ్ళవలసి వచ్చినప్పుడు వస్తారు. వారు వాపస్ ఎలా తీసుకుని వెళ్తారో కూడా మనకు అర్థం చేయిస్తారు. మేమంతా పతితులము, మీరు పావనులు, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని అంటూనే ఉన్నారు. బాబా పావనంగా ఎలా చేస్తారో పిల్లలైన మీకు తెలియదు. ఎంతవరకు పావనంగా తయారు చేయలేదో అంతవరకు ఎలా తెలుస్తుంది? ఆత్మ చిన్న నక్షత్రం అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా చిన్న నక్షత్రంలాగే ఉన్నారు. కానీ వారు జ్ఞానసాగరులు, శాంతి సాగరులు. అలాగే మనల్ని కూడా బాబా తన సమానంగా తయారు చేస్తారు. ఈ జ్ఞానం అంతా ఇప్పుడు మనం తెలుసుకున్నాము. మళ్ళీ మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ తెలుపుతారు. సత్యయుగంలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం ఎవరికైనా తెలియచేస్తారా? లేదు కదా, అక్కడ అవసరమే ఉండదు. జ్ఞానసాగరులైన తండ్రి ఒక్కరు మాత్రమే. వారు ఇప్పుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. అందరికీ జీవిత చరిత్ర అయితే ఉంటుంది కదా. ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు క్షణక్షణం మర్చిపోతున్నాము అనేది మీరు తెలుసుకున్నారు. మీరు మాయతో యుద్ధం చేస్తారు. మేము బాబాని స్మృతి చేస్తామని, కానీ మళ్ళీ మర్చిపోతాము అని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మాయ మీకు చాలా పెద్ద శత్రువు. అది మిమ్మల్ని మరపింప చేస్తుంది. అనగా తండ్రి నుండి విముఖం చేసేస్తుంది. ముఖాన్ని తన వైపు తిప్పేసుకుంటుంది. కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీరు సన్ముఖంలో ఉంటారు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వారసత్వాన్ని ఇస్తారు. ఆ తరువాత తండ్రి సన్ముఖంలోకి వచ్చే అవసరమే లేదు. పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా స్వర్గానికి అధికారులుగా చేశారు. అంతటితో సమాప్తం. ఆ తరువాత వచ్చి వారేం చేస్తారు? మీరు నన్ను పిలిచారు, నేను ఖచ్చితంగా నా సమయానికి వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను ఖచ్చితంగా హాజరవుతాను అని బాబా అంటున్నారు. ఇది ఎవరికీ తెలియదు. శివరాత్రి పండుగను ఎందుకు జరుపుతారో, వారేం చేశారో ఎవరికీ తెలియదు. అందుకే శివరాత్రి పండుగకు సెలవు కూడా ఇవ్వరు. మిగిలిన అన్నిటికీ సెలవు ఇస్తారు. కానీ శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్ర చేస్తున్నారు. కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు, అర్థమే తెలియదు. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉందో చూడండి. శివబాబాయే అత్యంత ఉన్నతమైన వారు అని పిల్లలకు తెలుసు. కనుక వారు మానవులను శ్రేష్టాతి శ్రేష్టముగా చేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, నేను ఇతనికి జ్ఞానం ఇచ్చాను, యోగం నేర్పించాను. దాని వలన ఇతడు మళ్ళీ నరుం నుండి నారాయణుడుగా అయ్యాడు. అతడు ఈ జ్ఞానాన్ని విన్నాడు. ఈ జ్ఞానం మీ కొరకే కదా. ఇతరులెవ్వరికీ జ్ఞానం శోభించదు కూడా. మీరు మళ్ళీ అలా తయారు కావాలి. ఇతరులెవ్వరూ దేవతల వలె అవ్వలేరు. ఇది నరుం నుండి నారాయణుడుగా అయ్యే కదా. ఇతర ధర్మాలను స్థాపన చేసే వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయిపోయారు. వారంతా మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారము మళ్ళీ పునరావృతం అవ్వాలి. ఉన్నత పాత్రదారులుగా అయ్యేందుకు మీరు ఎంత పురుషార్థం చేస్తున్నారు? పురుషార్థం చేయించేది ఎవరు? బాబానే కదా. మీరు శ్రేష్టముగా అవుతారు. ఆ తరువాత ఎప్పుడూ నన్ను స్మృతి కూడా చెయ్యరు. స్వర్గంలో అసలు కొంచెం కూడా స్మృతి చెయ్యరు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రి. వారు ఉన్నతముగా కూడా తయారు చేస్తారు. నారాయణుడు కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు మీరు నరుం నుండి నారాయణుడుగా అవ్వాలి అని ఎందుకు అంటారు? నరుం నుండి శ్రీకృష్ణుడు అని ఎందుకు అనరు? మొదటే నారాయణుడుగా అవ్వడు. మొదట రాకుమారుడైన కృష్ణునిగా అవుతాడు. పిల్లలు పుష్పాలుగా ఉంటారు కదా. ఆ తరువాతే జంటగా అవుతారు. బ్రహ్మచారికే మహిమ ఉంటుంది. చిన్న పిల్లలను సతో ప్రధానులు అని అంటారు.
మనము మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలైన మీకు గుర్తుండాలి. బికారి నుండి రాకుమారుడు అనే గాయనం కూడా ఉంది. బికారి అని ఎవరిని అంటారు? శరీరముతో పాటు ఉన్న ఆత్మనే బికారి లేక ధనవంతులు అని అంటారు. ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు. అందరూ సమాప్తమైపోతారు. ఇప్పుడు మీరు శరీర సహితముగా బికారీగా అవ్వాలి. మీ వద్ద మిగిలి ఉన్నదంతా సమాప్తమైపోతుంది. ఆత్మ బికారీగా అవ్వాలి. సర్వము వదిలేయాలి. మళ్ళీ రాకుమారులుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవన్నీ వదిలి బికారులుగా అయ్యి మనం ఇంటికి వెళ్తాము అని మీకు తెలుసు. మళ్ళీ మనమే నూతన ప్రపంచంలో రాకుమారులుగా అయ్యి వస్తాము. ఉన్నదంతా తప్పకుండా వదిలేయాలి. ఈ పాత వస్తువులేమీ పనికిరావు. ఆత్మ పవిత్రమైపోతుంది. మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తుంది. కల్పం క్రితం వలె మళ్ళీ జరుగుతుంది. మీరు ఎంతెంత ధారణ చేస్తారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ఈ సమయంలో ఎవరి వద్దనైనా 5 కోట్లు ఉన్నా అదంతా తప్పకుండా సమాప్తమైపోతుంది. మనము మళ్ళీ నూతన ప్రపంచంలోకి వెళ్తాము. మీరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నూతన ప్రపంచంలో వెళ్ళేందుకే వచ్చారు. నూతన ప్రపంచంలో వెళ్ళేందుకు చదువుతున్నాము అని ఇతర ఏ సత్సంగంలో కూడా భావించరు. బాబా మనల్ని మొదట బికారులుగా చేసి ఆ తర్వాత రాకుమారులుగా చేస్తారు అని మీ బుద్ధిలో ఉంది. దేహ సంబంధాలన్నీ వదిలితే బికారులుగా అయినట్లే కదా. అస్సలు ఏమీ ఉండదు. ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బికారీగా దివాళా తీసి ఉంది. మళ్ళీ సంపన్నముగా అవుతుంది. సంపన్నముగా అయ్యేది ఎవరు? ఆత్మ శరీరము ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజారాణులు కూడా లేరు. వారు కూడా దివాళా తీశారు. వారికి కిరీటాలు కూడా లేవు. ఆ కిరీటము లేదు, రత్నజడిత కిరీటము లేదు. ఇదంతా కూడా అంధకార నగరములాగా ఉంది. భగవంతుణ్ణి సర్వవ్యాపి అని అనేస్తారు. అనగా అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందరూ సమానమే. కుక్క, పిల్లి అన్నిటిలోనూ ఉన్నారు అని అంటారు. అందుచేతనే దీనిని అంధకార నగరము అని అంటారు. అది బ్రాహ్మణులైన మీకు రాత్రి. జ్ఞానం అనే పగలు వస్తూ ఉందని మీకు తెలుసు. సత్యయుగంలో అందరూ వెలిగే జ్యోతులుగా అవుతారు. ఇప్పుడు దీపాలు పూర్తిగా ప్రకాశహీనముగా అయి కొడిగట్టి ఉన్నాయి. భారతదేశంలోనే దీపాలు వెలిగించే ఆచారము కూడా ఉంది. ఇతరులెవ్వరూ దీపం వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోతూ ఉంది. సతోప్రధాన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఆ శక్తి తగ్గుతూ ఇప్పుడు ఏమాత్రం శక్తి లేకుండా ఉంది. మళ్ళీ తండ్రి వచ్చి మనకు శక్తిని ఇస్తున్నారు. బ్యాటరీ ఛార్జ్ నిండుతుంది. ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ స్మృతి ఉన్నందువలన ఛార్జ్ నిండుతుంది. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు ఈ నాటకం పూర్తి అయిపోతూ ఉంది. మనమంతా తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానముగా పావనముగా తప్పకుండా తయారు చేసుకోవాలి. తండ్రి సమానముగా జ్ఞాన సాగరులుగా శాంతి సాగరులుగా ఇప్పుడే అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ దేహ సైతము పూర్తి బికారీగా అయ్యేందుకు ఈ కనుల ద్వారా నేను ఏదైతే చూస్తున్నానో అదంతా సమాప్తమైపోతుంది అనేది బుద్ధిలో ఉండాలి. మనము బికారి నుండి రాకుమారునిగా అవ్వాలి. మన చదువే నూతన ప్రపంచం కొరకు. ఈరోజు వరదానము, చమత్కారం చూపించేందుకు బదులు
అవినాశి భాగ్యం యొక్క మెరిసిపోతూ ఉన్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో అల్పకాల సిద్ధులను చూపించేవారు చివర్లో పైనుండి కిందికి వచ్చినందువలన సతోప్రధాన స్థితి అనుసారముగా పవిత్రత యొక్క ఫలస్వరూపంగా వారు అల్పకాలిక చమత్కారాలు చూపిస్తూ ఉంటారు. కానీ ఆ సిద్ధి ఎక్కువ సమయం అయితే ఉండదు. ఎందుకంటే కొంత సమయంలోనే సతో రజో తమో 3 స్థితుల ద్వారా పాస్ అవుతారు. పవిత్రాత్మలైన మీరైతే సదా సిద్ధి స్వరూపులుగానే ఉంటారు. చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయువారు అవినాశి భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయువారు. అందువలన అందరూ సహాయం తీసుకునేందుకు మీ వద్దకే వస్తారు. స్లోగన్: బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ యోగులుగా అయిపోతారు. అచ్చా. ఓం శాంతి.